శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి పేరు జాబాలి మహర్షి. జాబాల అనే పేరు గల బ్రాహ్మణ యువతికి దేవతా వరప్రసాదంగా పుట్టినవాడు ఈ జాబాలి మహర్షి అన్నమాట. జాబాల తన కొడుక్కి ఉపనయనం చేశాక హరిద్రుమతుడికి శిష్యుడిగా అప్పగించింది. గురువుగారు జాబాలిని బ్రహ్మ విద్యా బోధనకి అర్హత వచ్చే వరకు ఆవుల్ని మేపమంటూ పంపించారట. జాబాలి గురువుగారి ఆవుల్ని తోలుకుని అడవికి వెళ్ళి అక్కడే గడుపుతుండేవాడు. ఆవులు అంతకంతకీ పెరిగి వేల సంఖ్యలో అయిపోయాయి. దేవతలు ఇతన్ని చూసి మంచి చేయాలని అనుకున్నారు. వాయుదేవుడు ఒక ఆవులో ప్రవేశించి, "నువ్వు మమ్మల్ని దయగా కాపాడావు. మమ్మల్ని గురువుగారింటికి తోలుకుపో, నీకు ఉపకారం చేస్తాం" అందట. జాబాలి గురువుగారింటికి ప్రయాణమయ్యాడు. దారిలో వాయువు, అగ్ని, సూర్యుడు, మద్గీయం అనే పక్షి అందరూ కలిసి అతనికి మంత్రోపదేశం చేశారు. జాబాలి బ్రహ్మజ్ఞానాన్ని కలిగి గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. గురువుగారు జాబాలిని చూసి, "నువ్వు తేజస్సుతో వెలిగిపోతున్నావు, బ్రహ్మజ్ఞానివయ్యావు. ఇంక వెళ్ళి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకో" అన్నాడు. "గురుముఖంగా విద్య నేర్చుకోకపోతే ఆ విద్య నిలబడదు కాబట్టి మీరే నాకు బోధించండి" అన్నాడు జాబాలి. గురువు సంతోషంగా జాబాలికి బ్రహ్మజ్ఞానోపదేశం చేశాడు. తర్వాత జాబాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఓసారి పిప్పలాది మహర్షి అక్కడికొచ్చి జాబాలిని బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమని అడిగారన్నమాట. అప్పుడు పిప్పలాదుడికి బ్రహ్మజ్ఞానాన్నే జాబాల్యుపనిషత్తు అంటూ నేర్పారన్నమాట. జాబాలి జీవులకి, పశువులకి అన్నిటికీ ఈశ్వరుడే పతి అని చెప్పాడు. అదెలాగా అన్నాడు ఈ పైపలాదుడు. పశువులు గడ్డి తిని వివేకం లేకుండా యజమాని చెప్పినట్లు చేసి యజమానితో కట్టుబడి ఎలా ఉంటాయో, అలాగే జీవులతో సర్వేశ్వరుడే యజమానిలాగా పనిచేయిస్తున్నాడు కాబట్టి పశుపతి ఈశ్వరుడే అయ్యాడు అంటూ చెప్పాట చక్కగాను ఈ జాబాలి మహర్షి. జ్ఞానం ఎలా వస్తుంది అంటూ, జాబాలి విభూది పెట్టుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది అన్నట్ట. అదేమిటది? పంచబ్రహ్మ మంత్రాలతో భస్మం తీసుకుని అగ్నిరీతి భస్మ అనే మంత్రంతోటి అభిమంత్రించి, మనస్తోకే తనయే అనే మంత్రంతో నీళ్ళలో కలిపి తల, నుదురు, వక్షం, భుజాలకి పెట్టుకోవాలి. అలాగే 3 రేఖలు లలాటం మొదలుకొని కనుబొమ్మల మధ్య వరకు పెట్టుకోవాలి. మొదటి రేఖ గార్షపత్యాగ్ని, అధిదేవత బ్రహ్మ. రెండవ రేఖ దక్షిణాగ్ని, దానికి అధిదేవత విష్ణు. మూడవ రేఖ ఆహవనీయాగ్ని, మహాదేవుడు దానికి అధిదేవత. ఇలా త్రిపుండ్ర ధారణ చేసిన వాడికి మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది ఉండదు అంటూ చెప్పుకొచ్చారట. ఓసారి సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతం మీద చేరి ఉన్న సమయంలో భరతుడు రాముణ్ణి వచ్చి రాజ్యం చేసుకోమన్నాడు. రాముడు భరతుడిని ఓదార్చి 14 సంవత్సరాలు అవగానే వచ్చేస్తానని చెప్పాడు. జాబాలి శ్రీరాముడి చిత్తశుద్ధిని పరీక్షించడానికి, "రామా, నువ్వు కూడా సామాన్యుడిలాగా మాట్లాడుతున్నావు. తల్లిదండ్రులేమిటి? వారికి మాటివ్వడం ఏమిటి? చక్కగా రాజ్యం చేసి ప్రజల్ని రక్షించాలి కదా! నీ తండ్రికి నీకు జన్మనిచ్చేవరకే సంబంధం. అతను పోయాక అతని ఆజ్ఞ పాలించడం అంటే మూర్ఖత్వం కాదు" అన్నట్ట. "అయ్యా, ఎవరెంత యోగ్యులో వారి ఆచరణని బట్టే తెలుస్తుంది. వైదిక క్రియలు మానేసి వనవాసానికి వెడతానని చేసిన ప్రతిజ్ఞను వదిలేసి నువ్వు చెప్పినట్లుగా చేస్తే నేను ధర్మానికి, ఇతరులకి చెప్పే హక్కును కూడా పోగొట్టుకుంటాను. యథా రాజా తథా ప్రజ అన్నారు పెద్దవారు" అన్నట్ట రాముడు. జాబాలి రాముడు మాటలు విని, "రామా, నేను నాస్తికుణ్ణి కాదు. నీ మనసు తెలుసుకునేందుకు ఇలా అన్నాను" అని రాముణ్ణి పూజించి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. తేజపురానికి రాజు ఋతంభరుడు. అతనికి చాలామంది భార్యలు ఉండేవారు. కానీ సంతానం లేదు. ఓసారి జాబాలి మహర్షి ఋతంభరుడి రాజ్యానికి వచ్చాట. రాజు ఆయనకి తగిన విధంగా సత్కారం చేసి, "మహర్షి, నాకు సంతానం లేదు. నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి" అన్నట్ట. "రాజా, గోపూజ చేస్తే సంతానం కలుగుతుందయ్యా. ఆవుని కొట్టిన పాపాత్ముడు చెయ్యి నరకబడి నరకానికి పోతాడు. ఆవుని ఏ రకంగా హింసించినా నరకానికి పోతారందరూ. ఎందుకంటే ఆవు దేహంలో దేవతలందరూ ఉన్నారు" అంటూ ఆవు మహత్యాన్ని చెప్పి దానికి పూజ చేయమని చెప్పాట. కానీ
ఓ రోజు రాజు ఆవును తీసుకుని వెడుతుంటే సింహం దాని మీద పడి చంపేసింది. రాజు భయపడి జాబాలిని ఏం చేయమంటారు అని అడిగట. ఋతుపర్ణుణ్ణి అడగమని చెప్పి పంపించేశాడు జాబాలి. ఋతుపర్ణుడు చెప్పింది రాజా, ఇంకొక ఆవును తెచ్చుకొని రామనామం చేస్తూ దాన్ని పూజ చేసి ఒక బ్రాహ్మణుడికి దానం ఇయ్యి అని చెప్పాట. రాజు అలాగే చేసి ఒక కొడుకును కూడా పొందాడు. అతడి పేరే సత్యవంతుడు. అతడు గొప్ప రామభక్తుడనమాట. ఈ రకంగా జాబాలి మహర్షి తనకు తెలిసిన విద్యని 10 మందికి పంచడమే కాదు, గురువు ఆజ్ఞని ఎంత చక్కగా పాలించాడు అంటే, ఆవుల్ని తోలుకు వెళ్ళమంటే అదేదో తనకి తగిన పని కాదు, తక్కువ పని అని అనుకోలేదు. ఎంతో శ్రద్ధతో దాన్ని చేశాడు. చూసారా మరి? ఆ ఆవుల్ని మేపినా కూడాను అతను బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కాబట్టి మనం మన మహర్షుల నుంచి ఏదో ఒక విషయాన్ని గమనించేలాగా వాళ్ళ జీవితాల్ని వాళ్ళు ఆదర్శప్రాయంగా చేసుకున్నారనమాట. మళ్ళీ మనం రేపు మరొక మంచి మహర్షి కథను తెలుసుకోవడానికి ఇదే ఛానల్‌లో, ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.